కాంగ్రెస్ ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో భాగంగా చేతులు మారిన 3,000 కోట్ల సీఎం తమ్ముడు బామర్ది భాగస్వాములుగా ఉన్న కంపెనీలకు ఇష్టానుసారంగా కాంట్రాక్టు అప్పగించారని అన్నారు. 600 కోట్ల పనిని 1000 కోట్లకు చేర్చి మెగా, కేనర్, సోదా కంపెనీలకు కట్టబెట్టారని అన్నారు. దీని ద్వారా దాదాపు 1,200 కోట్ల కుంభకోణానికి స్కెచ్ వేశారని ఆరోపించారు. మేఘా కృష్ణారెడ్డి మీద న్యాయ విచారణ చేస్తామని చెప్పి కొత్త కాంట్రాక్టులతో చీకటి ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై ఈడీ, సిబిఐ విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ 3,000 కోట్ల రూపాయల అంశంలో ఇంత పెద్ద ఎత్తున కేఎన్ఆర్ దాంట్లో మళ్ళీ మీ తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. కేఎన్ఆర్ కంపెనీ, నరసింహారెడ్డి గారి కంపెనీలో మీ తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మరి వర్క్ కా లేకుంటే మొత్తం కంపెనీ కా, ఇంకా దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీ సొంత బామర్ది అయినటువంటి సృజన్ గారు సోదా కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో మరి గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కుటుంబ పాలన, గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ అది కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్, హరీష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి బామ్మరిది, నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు. ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా. మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. ఎవరి పాలైందిరో తెలంగాణ, ఎవరి పాలైందిరో తెలంగాణ పాటలు పదే పదే పాడారు కదా మీరు పిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా, మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు అన్నారు కదా. మరి ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారికి, ఏఎంఆర్ కంపెనీకి మీరు ఏ రకంగా ఈ టెండర్లు దారాదత్తం చేశారో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంటే, అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు 1,100 కోట్ల రూపాయల దీంట్లో నుంచి నువ్వు మహబూబ్నగర్ నీ సొంత జిల్లాలో వర్క్ ఇచ్చినావంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఇస్తుందేనా? మెగా కృష్ణారెడ్డికి నీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది? మరి మెగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా, మెగా కృష్ణారెడ్డి అవినీతి సొమ్ముడు కక్కిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు. మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ, ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా నువ్వు మెగా కృష్ణారెడ్డి సొమ్ము కక్కిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి రికవర్ చేస్తావేమో అనుకున్నాను, కానీ ఈ రకంగా ప్రైవేట్ గా కక్కిస్తామని చెప్పి నేను అనుకోలేదు. మరి మెగా కృష్ణారెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాక్ లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా కాంట్రాక్ట్లు ఇవ్వకుంటే బాగుండదు కదా. మరి మెగా కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈరోజు ఎస్కలేట్ చేసినటువంటి దొంగ చాటుగా చీకటి ఒప్పందంతో ఇచ్చినటువంటి కాంట్రాక్టు, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మీద అని చెప్పి అడుగుతున్నా. అది మాదిరిగా ఏఎంఆర్ కూడా తెలంగాణ వాడు కాదు కదా. గతంలో మీరు తెలంగాణ